అది కదా కథ, అట్లయితుంది. ప్యాచ్ వర్క్ ఉంటుందమ్మా ప్రతి దానికి. ప్యాచ్ వర్కా? దాన్ని ప్యాచ్ వర్క్ అని అంటారు నిజంగానే. మరి ఓహో వెరీ గుడ్. బాగుంది, బాగొచ్చింది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షేవ్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. అండ్ మనకైతే ఇంకొక 4 డేస్లో ఉగాది పండుగ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరింట్లో ఉగాది పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండ్ భక్షాలు. మేమైతే భక్షాలు అని అంటాము, కొందరు బొబ్బట్లను కూడా అంటారు. సో అందరికీ చాలా 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 ఇష్టం ఉంటుంది భక్షాలు అంటే, ఎందుకంటే అది స్వీట్, బేసిక్గానే స్వీట్ అంటే అందరికి ఇష్టం ఉంటుంది. అండ్ మా ఇంట్లో శనగపప్పు భక్షాలు చేస్తాము. అండ్ కొందరు ఇది మైదా పిండితో చేస్తారు, కొందరు గోధుమ పిండితో చేస్తారు. మేమైతే గోధుమ పిండి, ఎందుకంటే మైదా కంప్లీట్ మేమైతే అవాయిడ్ చేస్తాము. సో గోధుమ పిండితో అయితే ఇప్పుడు ఎలా భక్షాలు చేస్తున్నానో, ఎలా చేయబోతున్నానో మీకు చూపెడతాను. సో భక్షాలు చేసుకోవడానికైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక సైడ్ కుక్కర్లో పప్పు పెట్టేసాను, శనగపప్పు, అండ్ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. నేను అది ఎలా కలుపుకుంటున్నానో అండ్ పప్పు ఎంత పెట్టానో కొలతల ద్వారా అన్నీ మీకు చెప్తాను. సో పిండి అయితే రెడీగా పెట్టుకున్నాను నేను. ఇది గోధుమ పిండి. యాక్చువల్గా చపాతీ పిండి కంటే కూడా చాలా లూజ్గా కలుపుకోవాలి. ఇది చూడండి, నేను ముట్టుకుంటే తెలుస్తుంది మీకు ఎంత లూజ్గా ఉందో. అండ్ ఆయిల్ అయితే చాలా చాలా ఎక్కువ పడుతుంది ఇందులో, సో దట్ భక్షాలు అనేది మనకు నీట్గా వస్తాయి, ఎక్కడ విరగకుండా మంచిగా వస్తాయి భక్షాలు. సో పప్పు అయితే నేను ఈ గ్లాస్ తీసుకున్నాను, ఒక గ్లాస్ తీసుకున్నాను. అండ్ ఆ పప్పుని కుక్కర్లో వేసి మంచిగా వాష్ చేసేసుకొని ఈ గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ పోసి ఒక 4 విజిల్స్ అయితే ఇచ్చాను. సో పప్పు ఎలా ఉడికిందో చూపెడతాను రండి. సో పప్పు అయితే ఇంత మంచిగా ఉడకాలి. చేతిలో పెట్టి ఇట్లా అంటే విరిగిపోవాలి మంచిగా. సో 1 గ్లాస్ పప్పుకైతే నేను 1.5 గ్లాస్ షుగర్ తీసుకుంటున్నాను. అంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు వానికి 1.5 గ్లాస్ తీసుకోండి. అండ్ మామూలుగా ఓకేగా తింటాం అనుకునేటోళ్ళు అయితే 1 గ్లాస్కి 1 గ్లాస్ చక్కెర తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఇలాచీ పొడి, యాలకుల పొడి. అండ్ ఇది కూడా కొద్దిగా చిటికెడేస్తే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో నేను ఉడికించిన పప్పులో హాఫ్ పప్పు అంటే సగం పప్పు మొత్తం ఇందులో మిక్సీలో వేసేసుకున్నాను. సో దానికి తగ్గట్టు ఒక 1/2 గ్లాస్ షుగర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ట్రై చేసినావా పప్పు ముద్ద? ఇంత మంచిగా వచ్చిందా? కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తాం? నెయ్యిలో గోలియాలి పప్పు ముద్దను. పప్పు ముద్దను గోలిస్తే నెయ్యిలో గోలిస్తే చక్కెర అనేది కరిగి ఈవెన్గా మంచిగా మొత్తం పప్పు ముద్దకు చక్కెర మంచిగా స్ప్రెడ్ అయిపోయి టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. పప్పు ముద్ద గోలితే అది వేరే టేస్ట్ ఉంటుంది. మంచిగా ఉండాలి, మంచిగా ఉంటుంది. సో నెయ్యి అయితే నేను ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇది మన అత్తయ్య చేసిన నెయ్యి, మంచిగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంటి దగ్గర నెయ్యి. పప్పు ముద్ద గోలిస్తాను, పప్పు తింటాను ఏంది? టేస్ట్ చేస్తున్నా. షుగర్ సరిపోయిందో చూడొద్దా? సుత్తాంటే తిన బుద్ధి అవుతుంది కదా నీకు. బాగుంది, షుగర్ మంచిగా సరిపోయిందబ్బా. సో నెయ్యి అయితే మంచిగా కరిగింది మనకి. పెద్ద హోల్సేల్గా వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టించేసుకొని గోలించుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది పప్పు ముద్ద. మాడితే అయితే ఇక కంప్లీట్ భక్షాలు వేస్ట్ చేసి చూడు ఎంత మంచిగా ముద్దకు వచ్చిందో. కలర్ కూడా మంచిగా చేంజ్ అయింది. నేను కలిపిన కాబట్టి అయింది, నువ్వు కలిపినప్పుడు ఇట్లా అయిందా? రామా, నేను కలిపిన అంటే టైం మీద వచ్చి కలిపితే అయిందని అంటాను. ఇప్పుడు వంటలు చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ అవసరం లేదు, అంతే. మన అమ్మల కాడ నానమ్మల కాడ నేర్చుకుంటే అంతే. వాళ్ళకి మించిన చెఫ్స్ ఎవరుంటారు? అంతేగా. శివాంష్, నువ్వు కూడా మాకు హెల్ప్ చేస్తున్నావారా? ఏం చేస్తున్నావు? నువ్వే చేసినావా? అమ్మో వెరీ గుడ్, బాగా చేసినావు నానా, థ్యాంక్ యూ. చూడు, ఇద్దరు అయితే నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరు పెడుతున్నారు ఉల్లలు అయితే. చేయకపోతే ఎట్లా మరి? అంతే కదా, మరి చెయ్యాలి కదా. ఏంటి నాన్నది? శివాంష్ ఏం చేస్తున్నావు? నువ్వు చేసింది చూపెట్టు నాకు. ఏం చేసినావు? ఉల్లెలు ఉల్లెలు
అమ్మకు హెల్ప్ చేస్తున్నా. శివాంష్ నువ్వు చేసింది చూపెట్టు నాకు, నువ్వు చేసిన ఉల్లలు చూపెట్టు నాకు. ఇది కదా నువ్వు చేసింది, అది చూపి చూపి చూపెట్టు నాకు. నువ్వే చేసినావా? కాలిందా నాన్న? అంత ఆయిల్ అంటించేసుకుంటాను చూడు నువ్వు. ఏంటిది ఇప్పుడే అంటిందా? ఓకే. ఇది అమ్మమ్మకా, నానికా, అన్నకా, తమ్ముకా? అన్నకి. వీడికి ఒక అన్నే కావాలి. సరే కానీ నువ్వు స్పూన్ తోటి తీసిస్తుంటే నాన్న చేస్తుండా నాన్న? ఓకే, వెరీ గుడ్ జాబ్ శివాంష్, క్లాప్స్. మనం నాని వాళ్ళ ఇంటికి ఎట్లా పోదాం? ఆటోలో పోదామా? నీకు దీనికి ట్రైన్ వద్దు, బస్సు వద్దు, ఏమొద్దు, ఒక ఆటో ఉంటుంది చాలు. ఆటో వచ్చిందా? కింద పడిందా? అచ్చో బ్యాడ్ శివాంష్. నువ్వు బ్యాడా గుడ్డా? ఏంటి నువ్వు బ్యాడా గుడ్డా? నేను బ్యాడా? నువ్వు గుడ్డా బ్యాడా? గుడ్డా. అమ్మ బ్యాడు, నువ్వు గుడ్డా. మరి నాన్న? అన్న? నాన్న గుడ్డు, అన్న అమ్మ ఒకతే బ్యాడ్. అన్న? ఓహోహో, వెరీ గుడ్. బాగుంది. అదట చెయ్యి, వాడు తీసి ఇచ్చిందంట చెయ్యి. చేస్తా. శివు అన్న గుడ్డ బ్యాడా? గుడ్. తమ్ము? మరి అమ్మ ఒకతే బ్యాడా? బ్యాడ్ బాయ్ శివ. బ్యాడ్ అమ్మ ఏమి ఏంటంటే ముద్ద సైజు అండ్ పిండి సైజు సేమ్ ఉండాలి. సో దట్ అప్పుడే మంచిగా పలుచగా వస్తుంది పిండి. బాగా ముద్ద అంటే ఎక్కువ పిండి అనిపించదు, తింటుంటే మంచిగా స్వీట్నెస్ తెలుస్తుంది. పిండి ఎక్కువ పెట్టినాం అనుకో మొత్తం పిండి అనిపిస్తుంది. సో అందుకే పిండి ఇంత అయితే తీసుకుంటున్నాను నేను. ఎక్కువైతే తర్వాత కట్ చేసేసుకోవచ్చు. సో మంచిగా చెయ్యి మీద పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది, ఆయిల్ రాసుకుంటూ స్ప్రెడ్ చేయాలి. ఇట్లా మంచిగా వెడల్పుగా స్ప్రెడ్ చేయాలి. చాలామంది పూరి పీట మీదనో అట్లనో అంటే అరిటాకు మీద అట్లా చేస్తూ ఉంటారు, కానీ నాకు ఇట్లనే ఇష్టం. చెయ్యి మీద మంచిగా చేయడానికి వస్తుంది కాబట్టి ఇట్లనే చేసేస్తాను. పర్ఫెక్ట్గా వస్తాను. చూడు ఇందులో పిండి ఎక్కువైంది, పిండి ఎక్కువ తీసుకున్నా. సో దట్ పైకి చాలా వచ్చింది. జస్ట్ మోమోస్ చేసినట్టు. అబ్బా ఓయ్ చెప్పమ్మా, నువ్వు చేయగలుగుతావు ఇట్లా? ఏమున్నదల్లా బ్రహ్మ విద్య. అదేమన్నా బ్రహ్మ విద్య అబ్బా. మరి ఏమైనా చేయగలుగుతాం మేము. ఇట్లా పప్పు ముద్దలు అయితే కథం చేసినావు కదా, 4 తిన్నావు కదా? కాదు, నాతో ఛాలెంజ్ చేసినావు. అది పెద్ద బ్రహ్మ విద్యనా పిండిలో పెట్టుడు అని. చెయ్యి మరి ఇప్పుడు. చూస్తా ఉండు. చెయ్యి. చూస్తా ఉండమ్మా. చూస్తా కదా. పిండి అయితే తీసుకున్నావు, ఏందో ఆయిల్ చేతికి పెట్టుకుంటాడు. వెరీ నైస్, సూపర్. చూస్తా ఉండమ్మా. ఓహో, స్ప్రెడ్డింగ్ అది కదా కథ. అట్లయితుంది. ప్యాచ్ వర్క్ ఉంటుందమ్మా ప్రతి దానికి. ప్యాచ్ వర్కా? దాన్ని ప్యాచ్ వర్క్ అని అంటారు నిజంగానే. మరి చూడు కదా నువ్వు. అంతే. ఓహో, దాన్ని అట్లా సెట్ చేసినావా? చాలా ఫైనల్ గా భక్ష్యం వస్తే ఇంకా ఎక్స్టెండ్ చేయకు దాన్ని, ఇంకా ఎక్స్టెండ్ చేయకబ్బా దాన్ని. ఇంకానా? ఆగమ్మా. చూడు. ఓకే. ఎన్ని ప్యాచ్ వర్క్లు అయితే అబ్బా ఒక్కదానికి? ఇంటికైనా ఇన్ని కావబ్బా ప్యాచ్ వర్క్లు. చూసుకో పప్పేది. ఓ పప్పు వీడి కథం చేసిండు. ఇగో ఉన్నదంతా కథం చేయి. నీకోసమనే కొద్దిగా ఉంచిన. ఇక ఇందులో పెట్టేసి దీన్ని ఇలా పైకి అనుకోవాలి. ఇలా పైకి అనుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా పైకి అనుకొని లాస్ట్కు గుడి మీద గోపురం కట్టినట్టు దీనికి గోపురం కట్టాలి. చిచ్చుబుడ్డి చెప్తాను. ఇలా చేశాక ఈ గోపురం ఉంటుంది కదా, తీసేయాలి. కళాకారుడు అబ్బా నువ్వు. నీ కళను ఎవరు గుర్తుంచుతలేరు. వెరీ గుడ్. అయిపోయి అంతే.
ఓకే, నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. ఫస్ట్ అయితే ఒక కేజీ కవర్ తీసుకున్నాను. కేజీ కవర్ చపాతీ చేసే పీట మీద కేజీ కవర్ పెట్టేసుకొని దీని మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను మంచిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసుకొని, భక్ష్యము ఆయిల్ కంటొద్దు కాబట్టి మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక ఉల్ల తీసేసుకున్నాను. నేను ఉల్ల తీసేసుకొని మంచిగా ఇట్లా పెట్టుకోవాలి. నాకు చేతితో పెట్టుకోవడం అంటే ఇష్టం. చూడ ఎంత మంచిగా వంగుతుందో. బాగుంది, నైస్ కదా, మంచిగా వంగింది. పై లేయర్ అంతా ఇట్లా పైకి వచ్చేసింది. ఫైనల్గా మా భక్షాలు అయితే రెడీ అయిపోయాయి. సో చూసారు కదా మా ఇంటి భక్షాలు, చాలా 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 బాగున్నాయి. టేస్ట్ మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కమెంట్ చేయండి బాగుందనేసి. అండ్ ఈ ఉగాదికి మీరు నా స్టైల్లో ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మా వీడియోస్ని మీరు చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి కంటెంట్ ముందు రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.